హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి రీసెంట్గానే ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ 2024కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో మనకు టోటల్గా 9,000 వేకెన్సీస్కు వస్తున్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మొత్తం కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తూ ఉంది కంప్లీట్గా మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. తర్వాత మార్చ్ అండ్ ఏప్రిల్లో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ డేట్స్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఉన్నాయి. తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిబ్రవరిలో ఆ టైంలో జరుగుతాయి. సో ఇది టెంటేటివ్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాలి. సో ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఎగ్జాక్ట్గా ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. బట్ ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు చూస్తే 2018 అండ్ 19 నోటిఫికేషన్లో ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, సేమ్ సెలెక్షన్ ప్రాసెస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండే. ఒక సిబిఐటి తప్ప మిగతా అన్ని కూడా సిమిలర్గానే ఉండే. సో యాజ్ యూజువల్గా సేమ్ ఉండే. ఆ సిమిలారిటీ బట్టి మనం ఇప్పుడు ఒకసారి దానికి డిస్కస్ చేద్దాం. అండ్ చాలా మందికి ఈ క్వాలిఫికేషన్స్ గురించి కూడా డౌట్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను. సో కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగానే మీరు ప్రిపరేషన్ చేయాలి. ఫిబ్రవరిలో ఎనీ టైం ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీకు కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు డెఫినెట్గా ఇది ఇలాగే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏమైనా లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా కొంత మార్పులు ఉండడానికి అంటే ఓన్లీ ఒకటే సిబిటి ఉండొచ్చా, లేదంటే సిబిటి 1 సిబిటి 2 ఉండొచ్చా, వాటి మీద ఇంకా క్లారిటీ. ఎందుకంటే ఈ ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్లో జస్ట్ వాడు మెన్షన్ చేసింది ఏంటంటే సిబిటీస్ అని మెన్షన్ చేశాడు, సిబిటి యొక్క షెడ్యూల్ మెన్షన్ చేశాడు, కానీ సిబిటి 1 సిబిటి 2 అని మెన్షన్ చేయలేదు. సో అదొకటి చూద్దాం ఏ విధంగా జరుగుతుంది అనేది. మనం ఫ్యూచర్లో అంటే మరికొద్ది రోజుల్లో డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని చూసిన తర్వాత మనం క్లారిటీగా ప్లాన్ చేద్దాం. బట్ ఇప్పటి వరకు అయితే యాజ్ యూజువల్గా 100% ఈ విధంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ చూద్దాం, ఏమైనా చేంజెస్ ఉన్నా దాని ప్రకారం మాడిఫై చేసుకుందాం. బట్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్టులు, సిలబస్ సిమిలర్గా ఉంటుంది. సో దాని ప్రకారం ఒకసారి ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్ళే ముందు క్వాలిఫికేషన్స్ అయితే డెఫినెట్గా మీకు ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి. ఐటీఐ వాళ్ళందరి అన్ని రకాల పోస్టులకి ఇక్కడ టెక్నీషియన్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా కొన్ని పోస్టులు మాత్రమే, నాట్ ఆల్ పోస్ట్, ఆ ఉండే కొన్ని పోస్టులకు ఈ 10+2 విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే మనకు ఇంటర్మీడియట్లో చదువుతారో వాళ్ళకి కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కొన్ని రకాల పోస్టులకు ఎలిజిబుల్ అండి, అది కూడా చూసుకోవాలి. అండ్ నాట్ ఫర్ ఆల్ పోస్ట్. అండ్ డిప్లొమా, బీటెక్, ఐటీఐ వాళ్ళు మాత్రం జనరల్గా ఆల్ టైప్ ఆఫ్ పోస్టులు ఇందులో టెక్నీషియన్ ఏఎల్పిలో ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఇవి మనకు జనరల్గా మనకు ఈ 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిన పేపర్స్, ఎందుకంటే చాలామంది సార్ మేము ఇక్కడ టెక్నీషియన్ ఎవరైతే 10+2 నుంచి వచ్చారో మాకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, మరి మేము ఏ సబ్జెక్టులు ఏది క్లియర్ అవ్వాలి అని ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ డిప్లొమా డిగ్రీ అని ఇక్కడ మెన్షన్ చేసి, ఇవి ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సిమిలర్గా ఎలక్ట్రానిక్స్కి, మెకానికల్కి, ఆటోమొబైల్కి రీసెంట్గా మనము ఏఎల్పి చూసినప్పుడు కూడా ఇవన్నీ మనం చూసాము. ఏఎల్పి నోటిఫికేషన్లో ఇది లేదు. ఏఎల్పికి ఈ 10+2 వాళ్ళకు అవకాశం లేదు. బట్ మిగతా ఇప్పుడు టెక్నీషియన్కి వెళ్ళినప్పుడు ఇది ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వైర్మెన్ వీటన్నిటికీ కూడా ఈ 10+2 రిలవెంట్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి క్వాలిఫైయింగ్ టు బి ద సెలెక్టెడ్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ స్ట్రీమ్స్. కంపల్సరీ ఎవరైతే దీని నుంచి సెలెక్ట్ చేసుకుంటారో ఈ స్ట్రీమ్లో ఏదైతే పేపర్ ఉందో ఇందులో 35% మార్క్స్ క్వాలిఫై అవ్వాలి, అది ఒకసారి చూసుకోండి. తర్వాత మనము ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి గమనిస్తే, సో అకార్డింగ్ టు 2018 అండ్ 19 దాని ప్రకారం ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. బట్ ఈసారి కూడా అలాగే ఉండొచ్చు. ఏమైనా వేరియేషన్ ఉంటే ఈ రెండింటికి కలిపి ఒకే సిబిటి పెడితే ఎలా ఉంటుంది, ఆ ఒకే సిబిటిలో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని మనం ఏదైతే సిబిటి 2లో చూస్తున్నామో, ఎందుకంటే టెక్నికల్ పేపర్ కూడా ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే ఏమవుతుందంటే జనరల్గా దీనికి మినిమం ఒక 60-70 lakhs పైననే అప్లికేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతమందిని ఒక పేపర్ తోటి షార్ట్ లిస్ట్ చేసుకొని
ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపించడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. అందుకే ఫస్ట్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని సెకండ్ స్టేజ్కి తీసుకొని సెకండ్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ సిబిఐటి ఉండదు. సో మనకు ఏదైతే ఏఎల్పిలో సిబిఐటి ఉంది, ఇందులో సిబిఐటి ఉండదు. బట్ రిమైనింగ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, CBT1, CBT2 తీసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ పార్ట్ ఏ పార్ట్ బి 2 టెస్టులు పెట్టి ఎవరైతే ఈ టెక్నికల్ మినిమం 35% క్వాలిఫై అవుతారో వాళ్ళకే ఈ పేపర్ 1 ఇవాల్యుయేట్ చేయడానికి కూడా అలా కూడా పేపర్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్స్లో ఏ విధంగా అయితే స్టేజ్ 1, CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత మనకి ఇందులో CBT1లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి 75 క్వశ్చన్స్ 60 minutes. జనరల్గా ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా ఏఎల్పికి టెక్నీషియన్కి ఇందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. CBT1లో CBT2 మీరు గమనిస్తే ప్రీవియస్గా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఇందులో మనకు ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ సబ్జెక్టు జనరల్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవి సబ్జెక్టులు ఉంటాయి. దీంట్లో మనకు రిలవెంట్ ట్రేడ్కి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒకసారి చూసుకోవాలి, రైట్. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్. ఇవి మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్గా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కు కావలసిన డీటెయిల్డ్ సిలబస్ వీడియో మనం ఆల్రెడీ చేసాము. ఆ వీడియోలో మీరు చూడవచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలని డీటెయిల్స్ కూడా నేను చెప్పాను. సో దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ ఉంది. ఒకసారి ఇది మ్యాథమెటిక్స్ సిలబస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. బట్ ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ కాకుండా కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం బ్యాచెస్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మనం ప్రొవైడ్ చేస్తుంది విత్ ప్రింటెడ్ బుక్స్. ఇవన్నీ ఇస్తాము. జనరల్ సైన్స్ ఇస్తాము అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఇది ఇప్పుడు నేను చెప్పాను. జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మనకి ఇది CBT2లో ఉంటుంది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ సబ్జెక్ట్ ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైతే ట్రేడ్, మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ యొక్క సబ్జెక్ట్ కూడా 35% మార్క్స్ తోటి క్వాలిఫై అవ్వాలి. ఇది కంప్లీట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ సబ్జెక్ట్ వైజ్ మనకు ఆల్రెడీ అన్ని సబ్జెక్టుల మీద ఒక వీడియో ఆల్రెడీ మనం చేసాము. సో ఆ వీడియో మన అంజూస్ అకాడమీ ఆర్ఆర్బి ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. దాని తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆర్ఆర్బి టెక్నీషియన్కి, ఏఎల్పికి రెండింటికి కూడా మన దగ్గర ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఎవ్రీ మండే బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు టెక్నీషియన్ యొక్క బ్యాచ్ 5th ఫిబ్రవరి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు డెమో అటెండ్ అవ్వండి. డెమో అటెండ్ అయిన తర్వాత మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మన దగ్గర క్వాలిటీ కంటెంట్, సో అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం ఇస్తున్నాము. అండ్ అందులోనే క్లాసెస్, దాంతోపాటు ప్రింటెడ్ బుక్స్ ఇస్తున్నాము, డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా స్టూడెంట్ కావాల్సిన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ మెటీరియల్ కావచ్చు. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మనం కండక్ట్ చేసే క్లాసెస్తో పాటు ఇక్కడే ఫుల్ డే ఏదైతే మనకు సిలబస్ 3 to 4 monthsలో కవర్ అవుతుందో ఆ 3-4 months అప్ టు 5 months వరకు కూడా మీరు ఇక్కడే కూర్చొని చదువుకునే విధంగా మనకు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది. స్టాండర్డ్ బుక్స్, మన అకాడమీ నుంచి ఇచ్చే బుక్స్ కూడా అక్కడ మనం పెడతాము. సో రెగ్యులర్గా మీరు ఇక్కడే ప్రిపేర్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఉండడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫ్యాకల్టీస్ ఇక్కడే అవైలబుల్గా ఉంటారు కాబట్టి మీ డౌట్స్ని, మీకు మెంటర్షిప్ ఇక్కడ ఈజీగా అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ యూజ్ చేసుకోండి. ఆఫ్లైన్ కావాలనుకున్న వాళ్ళు సో 5th తర్వాత మీరు ఏ మండే వచ్చిన బ్యాచ్ ఉంటుంది. 5th రోజు అయితే ఇమీడియట్గా ఉంటే ఫస్ట్ బ్యాచ్లో మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ బ్యాచ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మీకు ఏఎల్పీకి కూడా కంప్లీట్ బ్యాచ్ ఇస్తున్నాం. ఒక ఏఎల్పీఏ కాదు, మన దగ్గర రైల్వేస్ నుంచి వచ్చే ఏఎల్పీ, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ అన్ని రకాల బ్యాచెస్కి మన దగ్గర బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. సో మన అకాడమీ వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో అండ్ బస్ డిపో దగ్గరలోనే ఉంటుంది, రోడ్ మీదనే. సో దాని దగ్గరికి విజిట్ అయ్యి మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మీకు కావాల్సిన గైడెన్స్ ఈసారి మనకు అప్రాక్సిమేట్గా ఇందులో 9,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఏఎల్పీలో 5,600 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 1,400-1,500 వేకెన్సీస్కి మీకు కావాల్సిన గైడెన్స్, క్రాక్ చేయడానికి కావాల్సిన గైడెన్స్, మెంటర్షిప్ ఆల్వేస్ మనం ఇస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒక భారీ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. 60-70 లక్షల మంది దీనికి అప్లై చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా, ఫోకస్గా, కాన్స్టాంట్గా, కన్సిస్టెంట్గా ఈ 5-6 months కష్టపడితే నెక్స్ట్ 1 year లోపు, అంటే నెక్స్ట్ ఏప్రిల్ లోపు మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి రైల్వే నుంచి ఏఎల్పీ కానీ దీనికి టెక్నీషియన్ కానీ రెండింటికి కూడా ఒక ప్రాపర్ టైం లైన్ ఇచ్చారు. కాబట్టి ఆ టైం లైన్ ప్రకారమే కంప్లీట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా
టైం వేస్ట్ చేయకుండా మీ దగ్గరలో అవైలబుల్గా ఉన్న కోచింగ్ సెంటర్స్లో, లేదు అంటే మన హైదరాబాద్లో మన అకాడమీకి వచ్చి, లేదు అని అంటే ఇంకా మనకు అఫోర్డబుల్గా కావాలంటే మనం ఆన్లైన్ కోర్సెస్లో కూడా మీకు జాయిన్ అవ్వండి. సో డెఫినెట్గా మీకు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాసిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 6 నెలలు మీది కాదనుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్రూ అవుట్ ద డే, ఎంటైర్ డే, ఈ 5-6 months మీరు ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ అన్ని బ్యాచెస్లో, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతి బ్యాచెస్లో కూడా మనం మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి అఫోర్డబుల్ వేలో కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అకాడమీని విజిట్ అవ్వండి, డెమో అటెండ్ అవ్వండి, నచ్చితే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. రైట్ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ గైస్.